నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, ఈ రవి గ్రహ మార్పు వలన మరి మిథున రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? మిథున రాశి వారికి ఈ రవిగ్రహ ప్రభావం వలన చక్కటి ప్రభావం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతకుముందే ఆల్రెడీ ప్రమోషన్స్ కొట్టేశారు. ఇక ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెలలో వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి వీళ్ళకి చక్కటి జీతభత్యాలన్నీ కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులైతే వీళ్ళ యొక్క టీఏలు, డిఏలు, బత్యాలన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. అండ్ ఆ ప్రభుత్వము చక్కగా మళ్ళీ వీళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. ఏం బకాయిలు ఏం ప్రభుత్వం ఉంచుకోదు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వం నుంచి. అవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి ఏ అడ్డంకు ఉండదు. ఇవన్నీ కూడా సవ్యంగా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విద్యార్థుల యొక్క చదువు విషయం దగ్గరికి వస్తే వీళ్ళు తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా వీళ్ళంతా కూడా విద్యార్థులు ప్లాన్ చేసుకొని సాధించడం జరుగుతుంది. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్స్, బిల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో మీరు ఎంత తిరిగితే అంత తొందరగా మీకు పూర్తి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఏమీ పెండింగ్ ఉంచరన్నమాట. ఇక ఈ మిథున రాశి వారి యొక్క ఆరోగ్య సమస్యల్లో మనం వెళితే వీళ్ళకి తలనొప్పి అధికంగా రావడానికి, మైగ్రేన్ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధులన్నీ కూడా క్రమేపీ నెమ్మదంగా వీళ్ళకి తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతాయి ఈ మిథున రాశి వారికి. అయితే ఈ మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి రవితో పాటు రాహు ఉండడం వల్ల వీళ్ళ తండ్రి గారి యొక్క హెల్త్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అంటే తండ్రి గారు, తల్లిగారు ఆరోగ్యం బాగాలేదంటే, పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేదంటే బాధపడతారు మొత్తం జనం. కానీ వాస్తవానికి మరి తండ్రికి వీళ్ళు సేవ చేయాలి కదా, వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దగ్గరుండి. అందువలన వీళ్ళు ఈ నెలలో వీళ్ళందరూ కూడా దగ్గర వీళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ యొక్క సేవల్ని ఆ తండ్రికి అందించాలి. ఇకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి బిల్స్ అన్నీ కూడా అన్ని సంస్థల్లో R&B, తర్వాత మున్సిపాలిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళ కంపెనీల్లో కట్టినటువంటి TDSలు అన్నీ కూడా వీళ్ళకి మనీ రిటర్న్ అయ్యి బ్యాక్ వస్తుందన్నమాట. కాబట్టి విదేశాలకు వెళ్ళినటువంటి మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్తో పాటు ఇతర వాళ్ళు అందరూ కూడా మంచిగా స్థిరపడతారు. మంచిగా సంపాదన అనేటటువంటిది భయంకరంగా పెరిగిందనమాట.
ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు కూడా ఇండియాలో లేనటువంటి వాడికి అక్కడికి వెళ్ళేసరికి 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా ఇంకా దాటది మినిమం నేను చెప్పేది. అంత చక్కగా వెళ్ళడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి వీళ్ళు సోదరులు కనబడరు అనమాట, సిస్టర్స్ కనబడరు. ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్య గొడవ, యుద్ధం అనేటటువంటిది, సైలెంట్ యుద్ధం అనేటటువంటిది జరుగుతుంది. ప్రత్యక్ష యుద్ధమే కానీ సైలెంట్గా. అంటే వీళ్ళకి ఎక్కువ ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఈ చెల్లెలకి ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఎవరైతే అన్నలు ఉన్నారో తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళ అబ్జెక్షన్ మాత్రం కంపల్సరీ పెడతారనమాట. అలాగే వీళ్ళ తల్లిదండ్రులతో ఉన్నటువంటి రిలేషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మెరుగ్గానే ఉంది వీళ్ళ తండ్రితో రిలేషన్ మిథున రాశి వారికి అని మనం చెప్పచ్చు. మరి అలాగే వీరికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వాడు బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు మంచిగా వస్తాయి. అయితే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా కొంత కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. బాగానే ఉంది కానీ కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మిథున రాశి వారికి కళ్ళజోడు పడుతుంది. అసలు ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఈ కళ్ళజోడు ఉండకూడదు, సౌందర్య పోషణ ఎక్కువ ఉంటుందన్నమాట. అటువంటిది కళ్ళజోడు పడేసరికి వీళ్ళు మా అందం చెడిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు టెన్షన్స్ అనేవి తెచ్చుకుంటారు. అదే అర్ధాష్టమ కేతు అనమాట. అలాగే విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయాలి అనేటటువంటి సంకల్పం చాలామందికి ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ కంపల్సరీ మంచి నామినేటెడ్ పోస్టులు, లేకపోతే ఏవో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అప్పగించడం, ఏదో ఒక లబ్ధి అయితే రాజకీయ పరంగా వీళ్ళకి కలుగుతుంది. మిథున రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మరి మిథున రాశి స్త్రీలకి ఎంత సంతోషంగా ఉంటారు వీళ్ళు. ఇంతకుముందు ఎప్పుడు కూడా చాలామంది మిగతా గ్రహాల యొక్క సంపుటి గ్రహస్థితిగతులు అన్నీ కూడా చూడాలా. అయితే ఈ నెలలో ఈ రవి సంచారం వలన మిథున రాశి స్త్రీలు హ్యాపీగా గడుపుతారు. వాళ్ళ ఆత్మీయులు పోయినా సరే పోయారు అన్న బాధ లేకుండా వాళ్ళు ఫ్రెండ్స్ అంటూ వీళ్ళ యొక్క కార్యక్రమాలు వీళ్ళు ఏమాత్రం మార్పు లేకుండా చేసుకెళ్తారు. దాని ద్వారా వాళ్ళ ఆడపడుచులకి అత్తగారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ మీద ఒక ఏహ్య భావన అనేటటువంటిది పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ మిథున రాశి వాళ్ళు చాలా విచక్షణయుక్తంగా వీళ్ళు ప్రవర్తించి తమ గురువుల్ని, తర్వాత తమ నమ్ముకున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా వీళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి అలాగే వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? వైవాహిక జీవితం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి గురుడు ఆ భర్తను రాయల దగ్గర పడేసినాక కూడా అది డబ్బు సంపాదించుకొని వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పిత్రార్జితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి మహా ఆనందాన్ని, సంతోషాన్ని ఈ విద్యార్థి పొందుతాడు. మరి వివాహం కాని స్త్రీలకు వివాహం జరిగే అవకాశం ఉందా? సంతాన యోగం ఉంది అనేసి అంటారా? మిథున రాశి వారికి ఈ యొక్క వివాహాలు అనేటటువంటిది బాగుంది. ఈ లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల వీళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు ఏమిటంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. అందువలన కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి యొక్క అంటే మల్టీ కలర్డ్ క్లోత్స్ అనమాట, అన్ని రంగులు ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని మనము ఈ పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో ఈ కేతువుకి చక్కగా వీళ్ళు గణపతికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మిథున రాశి వారికి మార్చి నెల రవి గ్రహ సంచారం వలన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.